మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గత 2 రోజులుగా విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా సింహాచలం అప్పన్నస్వామి ఆలయ మెట్ల మార్గంపై జలధారలు పారుతున్నాయి. సింహగిరిపై కురుస్తున్న వర్షపు నీరు మెట్లపై నుంచి కిందకు జాలువారుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్ల మార్గాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. భారీ వర్షాలకు తాటిపూడి జలాశయం స్పిల్వే గేటు తెరిచి వరద నీటిని గోస్తారి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 5,335 క్యూసెక్కులుగా ఉంది. 9,114 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా వరద పెరుగుతుండటంతో గోస్తారి నది పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు అధికారులు. విశాఖలో తుఫాన్ ఎఫెక్ట్తో సింథియా రోడ్డు జలమయమైంది. మల్కాపురం పోలీస్ స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుంది. ఇన్ఫ్లో 18,600 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,800 క్యూసెక్కులుగా ఉంది. 2 గేట్ల ద్వారా నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.702గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 మీటర్లు కాగా ప్రస్తుతం 103.62 మీటర్లుగా ఉంది.